ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామానికి మహిమ కలిగిన గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. మరి మరొక దినము మీకు నాకు ప్రభు ఆయన జ్ఞాపకం చేసుకుని మరొక దినములోనికి మిమ్మలను నన్ను ప్రవేశపెట్టిన దేవునికి, ఆ దేవాది దేవునికి ఈ దినమంతా కూడా కృతజ్ఞతలై ఉందామా? అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. యోబు ఒక అద్భుతమైనటువంటి మాట ఈ ఉదయకాలంలో మీతోనూ నాతోనూ మాట్లాడడానికి ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. యోబు రాసినటువంటి 10వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే, జీవము అనుగ్రహించి నా ఎడల నీ కృపను చూపితివి, నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడుతివి. చూడండి ప్రియులారా, ఈరోజు మీరు నేను మన ఆత్మ కాపాడబడుతున్నామంటే ఇది మనకున్నటువంటి గొప్పతనము కాదు కానీ, మనకున్నటువంటి బలమును బట్టి కాదు కానీ, మనకున్నటువంటి ఐశ్వర్యము, మనకున్నటువంటి డబ్బును బట్టి కాదు కానీ, కేవలము మిమ్మలను నన్ను ప్రతిదినము ఆయన కాపాడబడుతున్నాం, ఆయన ద్వారా మనము కాపాడబడుతున్నామంటే అది దేవుడు మన ఎడల ఆయన కృప చూపుతూ ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను ఆయన సంరక్షిస్తూ మన ఆత్మలను ఆయన కాపాడుతూ దినదినము కాపాడుతూ ఆయన ఉన్నాడు. కాబట్టి ఆయనకి మనం కృతజ్ఞతలై ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి దేవుడు అనుగ్రహించినటువంటి మాటను బట్టి మనము ఆయన కృపలో ప్రతి దినము వర్ధిల్లాలి. ఏ విధంగా? ఆయనకి ఇష్టలుగా జీవిస్తూ, ఆయనకి ప్రీతికరంగా జీవిస్తూ, ఆయనకి నమ్మకముగా జీవిస్తూ. ఎందుకంటే నన్ను జ్ఞాపకం చేసుకున్నాడంటే మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి కదా, దేవునికి ప్రీతికరంగా జీవించాలి కదా, ఆయనకి ఒక మంచి బిడ్డలుగా జీవించాలి కదా. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ఏం కోరుతున్నాడంటే ఆయన మన పట్ల ఆయన ప్రేమను కనుపరుస్తున్నాడు. కాబట్టి మన పట్ల ఆయన కృపను చూపుతున్నాడు. కాబట్టి దినదినము ఆయన కొరకు మనము బలమైనటువంటి సాక్షులుగా మనం జీవించాలి. ఆయనకి ఇష్టమైనటువంటి పాత్రలుగా జీవించాలి. ఆయనకి మెచ్చే విధంగా మనం జీవించాలి. కాబట్టి దినమంతా కూడా మీరు నేను కూడా ఆ దేవుడు కోరుకునేటువంటి విధముగా పరిశుద్ధంగా, నీతిగా, యథార్థముగా, అన్ని విషయంలో నమ్మకముగా మనము ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాము. ఒకవేళ అపవాది మీ పైన ఏ దాడులు తీసుకొస్తున్నా అపవాదిని ఎదిరించేటువంటి శక్తిని, బలమైనటువంటి శక్తిని దేవుడు మీకు అనుగ్రహించునుగాక. దేవునికి ఇష్టమైనటువంటి పాత్రలుగా ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి ప్రీతికరంగా జీవించేటువంటి విధంగా మీరు నేను ఈ దినమంతా కూడా జీవించి ఆయనకి ఇష్టమైనటువంటి ఆశీర్వాదకరంగా మన కుటుంబాలను నింపుకుందుముగాక. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో ఫలించి అభివృద్ధి చేయునుగాక. ఆమేన్.